క్యారెక్టర్లో నటించారు. అయితే కోటగారి భార్య ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన కొన్ని డిప్రెషన్స్ వలన ఆవిడ తన పిల్లలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో కోటగారు కొంతకాలం పాటు నాటకాలను మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్లేవారు. ఇక 5 ఏళ్లకు కోటగారి భార్య పూర్తిగా కోలుకోగా కోటగారు మళ్లీ నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే కోటగారి పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ టి కృష్ణ గారు తన తీసిన ప్రతిఘటన సినిమాలో కోటగారికి విలన్ రోల్ ఇచ్చారు. ఇక ఆ సినిమాతో కోటగారికి మంచి పేరు రావడంతో ఆ వెంటనే జంధ్యాల గారి అమరజీవి, బాబాయి, అబ్బాయి సినిమా రాగా వాటి వల్ల కోటగారికి మంచి పేరు వచ్చింది. అలా దాదాపుగా ఒక 30-40 సినిమాల్లో విలన్ గా చేస్తూ అన్ని సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న కోటగారితో మొదటిసారి జంధ్యాల గారు ఆహ్నా పెళ్ళంట సినిమాలో ఒక కమెడియన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో కోట శ్రీనివాసరావు అనే పేరు ఇండస్ట్రీ అంతా మారుమోగిపోయింది. దాంతో ఆ క్రేజ్ తో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ వస్తూ ఉండడంతో కోటగారు ఆయన చేస్తున్న జాబ్ కి